మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా పైరసీ వచ్చింది. అది నిర్మాతకి నష్టం, నిర్మాత ద్వారా డిస్ట్రిబ్యూటర్కి నష్టం, డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎగ్జిబ్యూటర్కి నష్టం. అక్కడ ఒక ఎక్స్ నిర్మాత అంటున్నాడు, ఆ నిర్మాతనే ఇది పైరసీ చేసి ఉండొచ్చు. అంటే ఎంత నీచం! ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్ అని నా సినిమాని నేను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తాను అంటే ఎంత దిగజారిపోతున్నారు వాళ్ళు. మీడియాలకు రావడానికా, మీడియా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ కోసమా? అది అవసరం లేని టాపిక్. పైరసీ మీద మేము ఫైట్ చేస్తాం, కానీ ఎవడన్నా ఇన్ హౌస్ మన ఇంట్లో మనిషిని మనం చంపుకోవాలని ఎవడన్నా మనిషి అనుకుంటాడా? ఏ కుటుంబంలో ఎవరన్నా అనుకుంటారా? అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు కొందరు. అది పక్కన పెడదాం. సో ఈ పర్సంటేజ్ విధానం తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ న్యాచురల్గా సార్ ఈస్ట్ గోదావరిలో అది అంటున్నారంట, ఇలా తెలంగాణలో కూడా మేము అన్ని థియేటర్లు మూత పడుతున్నాయి, మాకు ఏదో ఒక సొల్యూషన్ కావాలి అని శిరీష్ గారిని అడగడం జరిగింది. ఎవరు ఆ 270